It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. మార్నింగ్ కొంచెం లేట్ అయింది. నైట్ జర పడుకునేసరికి లేట్ అయిపోయిందనమాట. సో, లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. మెడిటేషన్ అయిపోయిన తర్వాత 'థింక్ అండ్ గ్రో రిచ్' బుక్ బై నెపోలియన్ హిల్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. చాలా ఫెంటాస్టిక్ టాపిక్. వీడియో మొత్తం చూడండి. తర్వాత బ్యాగ్ పెట్టేసి వార్మప్ అంతా కంప్లీట్ చేసుకొని సమ్ పంచింగ్ కాంబినేషన్స్ ప్రాక్టీస్ చేసిన. బ్యాగ్ బాగా లైట్ వెయిట్ ఉందనమాట. అంటే ఒకప్పుడు అది మనకు చాలా ఎక్కువ వెయిట్ స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు. బట్ చాలా రోజుల తర్వాత బ్యాగ్ చాలా లైట్ వెయిట్ అయిపోయింది. అది ఊరికే ఊగుతుంది ఒక పంచ్ కొట్టగానే. కాన్సంట్రేషన్ డైవర్ట్ అవుతుంది. సో, మొత్తానికైతే వర్కౌట్ అంతా ఫినిష్ చేసుకున్నా. సో, వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత మమ్మీ మార్కెట్కి వెళ్ళమన్నది. బాగా లీఫీ వెజిటబుల్స్ తినండి, విచ్ ఈస్ వెరీ గుడ్. తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయినా. జిమ్లో ఈరోజు మంది ఆర్మ్స్ వర్కౌట్ అనమాట. బైసెప్ అండ్ ట్రైసెప్ వర్కౌట్. కంప్లీట్గా బాడీ అంతా వార్మప్ చేసుకొని స్ట్రెచింగ్ చేసుకొని ఫస్ట్ ట్రైసెప్ వర్కౌట్ చేస్తున్నా. స్కల్ కర్ల్స్, ట్రైసెప్ పుష్ డౌన్ అండ్ ట్రైసెప్ రోప్ ఎక్స్టెన్షన్ అంటాం, ఓవర్ హెడ్ రోప్ ఎక్స్టెన్షన్. సో, ట్రైసెప్ వర్కౌట్ అయిపోయిన తర్వాత బైసెప్ వర్కౌట్ చేస్తున్నా. బైసెప్ కర్ల్, ఇంక్లైన్ బైసెప్ కర్ల్, తర్వాత హ్యామర్ కర్ల్. సో, ఎందుకో షెట్ తీసి చేయాలనిపించింది. కొంచెం షెట్ తీస్తే జర మోటివేషన్ వస్తుంది మనకు జిమ్లో. సో, అయిపోయిన తర్వాత బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయి. మొన్న లెగ్స్ కొట్టినా కదా, చాలా హెవీ పెయిన్స్ ఉన్నాయి. ఆ రోలర్తో కొంచెం మసాజ్ చేసుకుంటున్నా పెయిన్స్ తగ్గాలని. చాలా అంటే చాలా పెయిన్స్ ఉన్నాయి. కాళ్ళు నొస్తున్నాయి బాగా. ఇట్లా రోల్ చేస్తుంటే ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుతుంటారు మధ్యలో. సో, వర్కౌట్ అంతా అయిపోయింది. వార్మప్ కూడా కంప్లీట్ చేసుకొని స్ట్రెచింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. ఇంటికి వచ్చి లంచ్ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ చదివిన టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఇంకా వర్క్కి వెళ్ళిపోయినా. నైట్ కోటికి వెళ్ళి బుక్స్ కొనుక్కోవడానికి కోటికి వెళ్ళిపోయినా. ఎందుకంటే ఆన్లైన్లో చాలా కాస్ట్ ఉన్నాయి, కోటిలో తక్కువ దొరుకుతుంది. నైట్ 11 అవుతుంది. బట్ కరెంటు పోయింది మొత్తం ఏరియాలో. మార్నింగ్ ఎట్లా లేస్తానేమో, ఇంకా లేవాలి అట్లీస్ట్ 100% లేస్తా. కరెంట్ అంతా పోయింది, నిద్ర పట్టట్లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడి. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 221 ఆఫ్ 369. ఈ రోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్. ఈ బుక్ లో లెసన్ నెంబర్ 10 వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్. అంటే నీ లైఫ్ లో కొంచెం తొందరగా సక్సెస్ కావాలంటే, ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు, బట్ చాలా తక్కువ మంది మాత్రమే లైఫ్ లో కొంచెం తొందరగా సక్సెస్ అవుతారు అనమాట. సో, నువ్వు కొంచెం తొందరగా సక్సెస్ కావాలి అంటే, నీకు సక్సెస్ ఫాస్ట్ గా రావాలి. నువ్వు ఎక్కువ హార్డ్ వర్క్ చేయొద్దు, నువ్వు స్మార్ట్ వర్క్ చేయాలి, బట్ నువ్వు తొందరగా సక్సెస్ కావాలంటే ఈ లెసన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా చాలా హెల్ప్ఫుల్. సీ ఫ్రెండ్స్, ఈ లెసన్ స్టార్ట్ చేయకుండా ముందు ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. నా వీడియోస్ కాన్సెప్ట్ చాలా బాగుంది, కాన్సెప్ట్ చాలా బాగుంది కదా అని నేనేం చేస్తున్నా అంటే, ఎంత ఉందో అంత చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఏ పాయింట్ కూడా మిస్ చేయట్లేదు. అండ్ అవసరమైతే ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా, 2-3 పాయింట్స్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసి మరి చెప్తున్నా. ఇక్కడ ఏమవుతుందంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, రైట్? వీడియో లెంత్ ఒక 15 minutes 17 minutes అట్లా వెళ్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది, ఎక్కువ మంది వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి బెటర్ అవుతుంది కదా. సో, వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల నాట్ ఎవ్రీ వన్ ఈజ్ చూసింగ్ దట్ వీడియో. అందరు ఏంటంటే 17 minutes వీడియో ఇప్పుడు ఎవరు చూస్తాడు అనేసి వాళ్ళకి అటెన్షన్ స్పాన్ తగ్గిపోయి, రిటెన్షన్ తగ్గిపోయి వీడియోని ఎవరు చూడడానికి చూస్ చేసుకోవట్లేరు అనమాట. కాబట్టి ఇక్కడ మన గోల్ ఏంటి, ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల ఎక్కువ మందికి కొన్ని కొత్త పాయింట్స్ తెలిసి ఉంటాయి. అంటే ఎవరికి తెలియని బుక్స్ లో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చాలా మందికి తెలియాలని ఇక్కడ మన ఇంటెన్షన్. కాబట్టి ఎక్కువ మందికి రీచ్ కావాలంటే డెఫినెట్ గా మనం వీడియో లెంత్ తగ్గించాలి. నేను గమనిస్తే, నేను నా వీడియోస్ మొత్తం అనలైజ్ చేస్తే 9 minutes 10 minutes ఉన్న వీడియోస్ మాత్రం ఎక్కువ రీచ్ వెళ్ళిపోతున్నాయి. లైక్ 300 400 500 కూడా వెళ్తున్నాయి. ఏ వీడియోస్ అయితే మోర్ దాన్ 15 minutes కానీ మోర్ దాన్ 13-14 minutes ఇట్లా వీడియో లెంత్ ఎక్కువ ఉన్న వీడియోస్ ఏమవుతుందంటే రీచ్ వెళ్ళట్లేదు. మోస్ట్లీ ఒక 50 మంది 60 మంది చూస్తారు. ఆ 50 మంది 60 మంది కూడా ఫుల్ వీడియో ఎంత మంది చూస్తారో కూడా గ్యారంటీ లేదు. కాబట్టి ఇక్కడ మన ఇంటెన్షన్ ఇస్ టు రీచ్ టు ద మాక్సిమం పీపుల్. అండ్ చాలా మందికి ఇది హెల్ప్ఫుల్ ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, మై రిక్వెస్ట్, వీడియో లెంత్ ఉన్నా లెంత్ ఉండకపోయినా నా వీడియోని ఓపెన్ చేసి ట్యాప్ చేసి అట్లీస్ట్ చూడండి.
చూసి ఒకవేళ మీరు ఒకవేళ బిజీగా ఉన్నారనుకోండి, జస్ట్ ఒక 5 మినిట్స్ చూసి ఫోన్ పక్క పెట్టండి. దానివల్ల ఏమంటే యూట్యూబ్ కూడా ఏం చేస్తారంటే, ఓకే ఈ వీడియోని చూస్తున్నారు కదా అని మన వీడియోస్ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారు, వేరే వాళ్ళకి పుష్ చేస్తారు. దానివల్ల మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది అనమాట. సో నా వీడియోస్ రియల్ గా హెల్ప్ఫుల్ గా అనిపిస్తేనే ఈ పని చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్ నెంబర్ 10, పవర్ ఆఫ్ యువర్ మాస్టర్ మైండ్. గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా తక్కువ మందికి మాత్రమే తొందరగా సక్సెస్ అవడం పాసిబుల్. ఎందుకంటే ఆ తొందరగా సక్సెస్ ప్రతి ఒక్కరిని మనం గమనించండి, వాళ్ళు ఎప్పుడు ఒంటరిగా ఏ పని చేయరు. వాళ్ళు ఎప్పుడు ఏ పని చేసినా గ్రూప్ తో చేస్తారు. ఎప్పుడు మనం ఏం పని చేసినా ఒక గ్రూప్ తోని లైక్ కొంతమందితో కొలాబరేట్ అయ్యి, లేకపోతే కొంతమందితోని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో డిసైడ్ అయ్యి, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ మొత్తం సింగిల్ గోల్, ఒకటే గోల్ గురించి కష్టపడితే ఆ పని చాలా ఫాస్ట్ గా అవుతుంది. అందరు ఆ గ్రూప్ లో ఉండే ప్రతి ఒక్కరు చాలా తక్కువ టైంలో సక్సెస్ అవుతారు అనమాట. అదే నువ్వు ఒక్కడివే కష్టపడాలనుకుంటావు, నువ్వు ఒక్కడివే ప్రతి పని చేయాలనుకుంటున్నావు. ఇప్పుడు నాలాగా నేను ఒక్కడే చేస్తున్నాను కాబట్టి చాలా టైం పడుతుంది 100%. నేను ఈ బుక్ నుంచి అదే నేర్చుకున్నాను. నేను కూడా ఈ రోజు నుంచి వెతుకుతా లైక్ మైండెడ్ పీపుల్. అంటే ఆ గ్రూప్ ని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలంట. యూ హ్యావ్ టు బి వెరీ మచ్ రూత్లెస్, యూ హ్యావ్ టు బి వెరీ మచ్ బోల్డ్. నీ లైఫ్ లో నీకు ఎవరైనా హెల్ప్ చేయకపోతే వాడితో నీకు అవసరమే లేదనేసి ఇక్కడ నెపోలియన్ చెప్తాడు. ఒకడు మన లైఫ్ లో ఉన్నాడు, మనకు ఫ్రెండ్ లాగా ఉన్నాడు, బట్ ఆయన నుంచి మనకి ఎటువంటి బెనిఫిట్ లేదు. ఇన్ ద సెన్స్ నువ్వు సక్సెస్ కావాలంటే యూ హ్యావ్ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బెనిఫిట్ ఓన్లీ. సార్ ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు బెనిఫిట్ కాదు అని చాలా మంది చాలా మాట్లాడతారు. బట్ ఇక్కడ మనం సక్సెస్ గురించి మాట్లాడితే, నీ లైఫ్ లో ఒక పర్సన్ ఉండు, ఆ పర్సన్ నుంచి నీకు ఎటువంటి అడ్వాంటేజ్ లేదు నువ్వు సక్సెస్ అవ్వడానికి, నువ్వు ఇంప్రూవ్ అవ్వడానికి. సో ఆ పర్సన్ ని లైఫ్ లో తీసేయకు. ఆ కొద్ది పీరియడ్ ఏదైతే ఉందో 5 years 10 years నువ్వు డెవలప్ అయ్యే పీరియడ్, ఆ పీరియడ్ కొంచెం పక్క పెట్టు. ఎవరెవరైతే నీ లైఫ్ లో నీకు ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందో, ఎవరైతే నీకు బెటర్ ఐడియాస్ ఇచ్చి నీ యొక్క గ్రోత్ కి నీకు హెల్ప్ చేస్తారో వాళ్ళని మనం పక్క పెట్టుకోవాలన్నమాట. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ మచ్ రూత్లెస్. కొంచెం టఫ్ ఉండాలి. ఎందుకంటే మనకి హెల్ప్ చేయని వాళ్ళతో మనకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేయడం పక్క పెట్టి ఇంకా మన టైం వేస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైతే మనకి హెల్ప్ చేస్తారో, నీకు హెల్ప్ చేయాలనుకున్న నీ టైం వేస్ట్ చేయడు, నీకు హెల్ప్ చేయొద్దు అనుకున్న నీ టైం వేస్ట్ చేస్తాడు. మనం గమనించి చూస్తాం. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎలాంటి మనం పక్క పెట్టుకోవాలంటే, డెఫినెట్ గా ఆయన నుండి మనకి మన లైఫ్ లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ కావాలి, లేకపోతే మంచి మనం సక్సెస్ అవడానికి వాళ్ళ హెల్ప్ అనేది మనకు ఉండాలన్నమాట. సో అలాంటి ఫ్రెండ్స్ ని చూస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాస్టర్ మైండ్, సో మనది ఒకటే మైండ్. మాస్టర్ మైండ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మైండ్ అనమాట. సింపుల్ గా గమనించండి, ఒక బ్యాటరీ ఉంది. ఒక బ్యాటరీ ఎన్ని లైట్లు ఇస్తుంది? మా అయితే ఒక లైట్ ఇస్తుంది, రైట్? అది ఒక 10 బ్యాటరీలు పెట్టుకుంటే 10 లైట్లు వస్తుంది, వెళ్తురు ఎక్కువ అవుతుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఒక మైండ్ ఉంటే దాని నుంచి వచ్చే సక్సెస్ కొంచెమే వస్తుంది. అదే నువ్వు 10 మైండ్లని ఒకటే దగ్గర తెచ్చిపెట్టి అక్యుములేట్ చేసావు అనుకో, ఆ మైండ్ యొక్క పవర్ ఎక్కువ ఉంటుంది. అందుకనే పవర్ ఆఫ్ ద మాస్టర్ మైండ్ అనే లెసన్ పెట్టారు అనమాట. కాబట్టి ఎక్కువ మంది ఒకటే ఐడియా మీద పనిచేస్తే ఆ పని సక్సెస్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అండ్ తొందరగా సక్సెస్ అవుతారు, అండ్ అందరికి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ప్యూర్లీ కంప్లీట్లీ అవర్ రెస్పాన్సిబిలిటీ టు చూస్ ద మాస్టర్ మైండ్ గ్రూప్ ఇన్ అవర్ లైఫ్. నీ లైఫ్ లో మాస్టర్ మైండ్ గ్రూప్ ఉండే ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? రైట్. ఒకవేళ లేకుంటే వాళ్ళని వెతుకుదాం. ఇప్పుడు ఎవరు లేనప్పుడు పనికి మన దగ్గర పెట్టుకోవద్దు. ఎవరు లేనప్పుడు యూ హ్యావ్ టు బి సింగిల్ ఉండండి, సింగిల్ గా కష్టపడండి. బట్ కరెక్ట్ టైం వచ్చినప్పుడు నీకు సహకరించడానికి వచ్చే వాళ్ళు లైక్ మైండెడ్ పీపుల్, అంటే వాడిది గోల్ నా గోల్ ఒకటేరా, మన ఇద్దరం కలిస్తే ఇంకా నేను కొంచెం బాగా ఇంప్రూవ్ చేయొచ్చు అని ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో, ఆ పర్సన్ ని లైఫ్ లో పెట్టుకొని డెఫినెట్ గా నువ్వు సక్సెస్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాంగ్ విత్ దట్ ఆ పర్సన్ కూడా సక్సెస్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి గమనించండి ఫ్రెండ్స్, మన లైఫ్ లో మాస్టర్ మైండ్ గ్రూప్ ఉండడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఫ్రెండ్స్ ని పెట్టుకోవడం మనం చాలా చాలా ఇంపార్టెంట్. గమనించండి, మీరు ఒకసారి మీ చుట్టుపక్కల చూడండి, ఎంతమంది జనాలు నాకు రియల్ గా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు నా లైఫ్ లో, ఎంతమంది ఫ్రెండ్స్ నాకు రియల్ గా జెన్యున్ గా నేను ఎదిగితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు అనేది ఒక్కసారి స్టడీ చేయండి నీ ఫ్రెండ్స్ అందరినీ. అప్పుడే మనకు అర్థమైపోతుంది ఎవడు మనకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాడు, ఎవడు మన టైం వేస్ట్ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి టైం వేస్ట్ చేయాలనుకుంటున్నాడు కొద్దిగా పక్క పెట్టడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి నెపోలియన్ చెప్తున్నాం. కాబట్టి దిస్ మైండ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా కాన్షియస్ గా, చాలా రూత్లెస్ గా, చాలా బోల్డ్ గా నువ్వు నీ మాస్టర్ మైండ్ టీమ్ ని డిసైడ్ చేసుకుంటే నువ్వు చాలా తొందరగా లైఫ్ లో సక్సెస్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే నువ్వు చాలా ఎక్కువ రోజులు కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి సో నీ టైం తగ్గించి ఎక్కువ సక్సెస్ కావాలంటే యూ మస్ట్ నీడ్ దిస్ పవర్ ఆఫ్ ద మాస్టర్ మైండ్. కాబట్టి ఫ్రెండ్స్, ఆల్వేస్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ద పీపుల్ హూ హ్యావ్ గుడ్ బ్రెయిన్స్, హూ హ్యావ్ బెటర్ బ్రెయిన్స్ దెన్ యూ. సో ఇక్కడ మనకి సింపుల్ గా చెప్పుకోవాలంటే, యూ ఆర్ ద యావరేజ్ ఆఫ్ ద 5 people అరౌండ్ యూ. అంటే నువ్వు రోజు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎలాంటి జనాలతో ఉంటున్నావు, ఎలాంటి ఫ్రెండ్స్ తో ఉంటున్నావు, ఎలాంటి ఎన్వైరన్మెంట్ లో ఉంటున్నావు అనే వాళ్ళని తీసుకొని వాళ్ళందరి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఒక యావరేజ్ చేస్తే ఏమైతే వస్తుందో అదే నువ్వు. సో నువ్వు ఒక 5 మంది సక్సెస్ఫుల్ పర్సన్ తో ఉన్నావు అనుకో, సో డెఫినెట్ గా నువ్వు కూడా సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వు 5 మంది టైం వేస్ట్ చేసే వాళ్ళ మధ్యలో ఉన్నావు అనుకో, డెఫినెట్ గా నువ్వు కూడా టైం వేస్ట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే నువ్వు ఒక 5 మంది కసి మీద డిటర్మినేషన్ తో బర్నింగ్ డిజైర్ తో ఉన్నారనుకో, నీ లోపల కూడా బర్నింగ్ డిజైర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మన లోపల మనం మోటివేట్ చేసుకోలేకపోతే, మన లోపల మనకి కసి తగ్గితే,
మనం ఏం చేయాలి, ఎవరికైతే కసి ఎక్కువ ఉందో వాళ్ళ పక్కకు పోయి ఉండాలి. సో వాళ్ళకి మనకు కొంచెం అర్థం. సింపుల్ లాజిక్. ఒక చెట్టుకి మంట వస్తే అడవి అంతా తగలబడిపోతుంది. ఎందుకంటే ఆ చెట్టు చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి వాటికి కూడా మంట వచ్చేస్తుంది, వాటికి కూడా అంటుకుంటాయి. ఇన్ ద సేమ్ వే ఎవరికైతే బర్నింగ్ డిజైర్ కసి ఉంటుందో వాడి పక్కకు నువ్వు ఉంటే చాలు, నీకు సపరేట్ గా నువ్వు కూర్చొని నీ కళని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాడికి హెల్ప్ చేస్తాడు ఈజీగా. అరే ఈ పర్సన్ ఎట్లా థింక్ చేస్తుంటో నేను ఎందుకు అట్లా థింక్ చేయొద్దు, ఈ పర్సన్ ఎట్లా ఆలోచిస్తుండో నేను ఎందుకు అట్లా ఆలోచించొద్దు, ఈ పర్సన్ కి ఎందుకు లైఫ్ ఎంత కసి ఉంది నాకెందుకు ఉంటుంది కసి అని మనకి ఇలాంటి క్వశ్చన్స్ అయితే. కాబట్టి ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు డిసైడ్, యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబుల్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి మనం రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలి మన లైఫ్ ని. మనం ఏమంటే మన లైఫ్ లో ట్రూగా జెన్యున్ గా మనకి ఎంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది జెన్యున్ గా మనకంటే ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారు, జెన్యున్ గా మనకంటే హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉన్నారు, మనం గమనించాలి. కాబట్టి ఫ్రెండ్స్ డెఫినెట్ గా అది మనం గమనించాలి. దానికి అనుగుణంగానే ఎలాంటి ఫ్రెండ్స్ ని మన లైఫ్ లో పెట్టుకోవాలి, ఎలాంటి ఫ్రెండ్స్ ని మన లైఫ్ లోకి తీసేయాలి, ఎలాంటి మాస్టర్ మైండ్ గ్రూప్ ని మనం తొందరగా చేసుకుంటే అంత తొందరగా మనం సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ లైక్ మైండెడ్ పీపుల్. ఫస్ట్ నీ మైండ్ లో ఏం జరుగుతుందో నీకు తెలిస్తేనే కదా సో అలాంటి థాట్ ఇంకోర్ మైండ్ ఎట్లా జరుగుతుందో తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు స్టడీ అవర్ సెల్ఫ్. మన మైండ్ లో మనం ఎలాంటి గోల్స్ ఉన్నాయి, మనకి ఎలాంటి డిజైర్స్ ఉన్నాయి, సో వాటిని మనం స్టడీ చేసి ఆ తర్వాత సేమ్ అలాంటి టైప్ ఆఫ్ ట్రైట్స్ ఎలాంటి దగ్గర పర్సన్ దగ్గర కనబడుతున్నాయి గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని ఇద్దరు కలిసి ఇంప్రూవ్ అవ్వడం చాలా చాలా బెటర్ ఫ్రెండ్స్. సో ట్రై టు అండర్స్టాండ్ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ కూడా అదే చెప్తారు. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఎందుకు చేసుకోవాలంటే, ఎక్కువ మంది ఫ్రెండ్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు నువ్వు గ్రో అవ్వడానికి నీకు సహకరిస్తారు. కాబట్టి ఎలోన్ గా యూ కాన్ డూ ఎనీథింగ్ అని ఇక్కడ మనకి నేపథ్యం చెప్తాడు. కాబట్టి ఫ్రెండ్స్ from today we have to take responsible on our life that we must choose the mastermind to become successful within a short period. Yes friends, that's all for today. మీకు కాన్సెప్ట్ చాలా మంచిగా అర్థమైంది అనుకుంటున్నా అబౌట్ ద పవర్ ఆఫ్ ద మాస్టర్ మైండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఫ్యాంటాస్టిక్ టాపిక్. బట్ ఈ బుక్ లో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, బట్ ఇది చెప్తే డెఫినెట్ గా మీకు ఈ లెసన్ లో ఉండే మెయిన్ పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. కాబట్టి టేక్ రెస్పాన్సిబుల్ ఆఫ్ యువర్ లైఫ్, డోంట్ వేస్ట్ ద టైమ్, find good friends, find better friends, those who improve your life, those who help you to become successful. So that's for you. That's about the lesson number 10, power of the mastermind friends. I hope మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ మంది కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. That's all for today guys. Take care everybody. Jai Hind friends. See you all tomorrow. Take care everybody.